అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆస్ట్రాలజీలో మెడికల్ ఆస్ట్రాలజీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వైద్య శాస్త్రానికి ఆస్ట్రాలజీకి ఎలాంటి సంబంధం ఉందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఏ గ్రహాలు ఎలాంటి వ్యాధులను కలిగిస్తాయి, ఆ వ్యాధుల వల్ల ఆ వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఏ స్థానాల్లో ఏ గ్రహం ఉన్నప్పుడు ఆ వ్యక్తులకు అలాంటి దానికి సంబంధించినటువంటి వ్యాధులు వ్యాపిస్తాయనే విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మా ఈ ఆస్ట్రోవేస్ అనే ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మంచి విషయాలు చాలా మాట్లాడుకోవడానికి, ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోవడానికి మా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ, అలాగే ఈరోజు యొక్క మన టాపిక్ వైద్యశాస్త్రానికి సంబంధించి మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే ముఖ్యంగా వైద్యశాస్త్రంలో కనుక మనం సాధారణంగా పరిశీలిస్తున్నప్పుడు చాలా విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యాధి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అలాగే ఆ వ్యాధి ఇతరులకు వ్యాపించే పరిస్థితుల్లో ఆ వ్యాధి యొక్క తీవ్రత అందరికీ ఒకే విధంగా ఎందుకు ఉండలేకపోతుంది, అలాగే ఒకరికి అసలు ఆ వ్యాధి అంటుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఎలాంటి శక్తి తనను ఆ వ్యాధి నుంచి కాపాడుతుంది అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. అలాగే కొన్ని సందర్భాల్లో కనుక మనం గమనిస్తే ప్రపంచంలో సాధారణంగా చూసినప్పుడు కొన్ని అంటువ్యాధులు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో ఒక అంటువ్యాధి అనేది వ్యాపించినప్పుడు ఆ ప్రజలందరూ అనారోగ్యం పాలవ్వరు. అందులో కొంతమంది మాత్రమే అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా వారు చాలా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వంశపారంపర్యంగా కనుక మనం చూస్తే వంశపారంపర్యంగా సంక్రమించేటువంటి వ్యాధులు కూడా ఆ కుటుంబంలో అందరికీ ఒకే విధంగా ఉండవు. ఒకే కుటుంబంలో ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించినటువంటి సంతానానికి పారంపర్యమైనటువంటి వ్యాధులు అనేటివి సంక్రమించేవని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎన్నో వివరణలు, ఎన్నో విశ్లేషణలు చేసిన తర్వాత ఈ విషయాన్ని మనకు మన పెద్దలు తెలియజేయడం జరిగింది. చివరికి ఇక్కడ మనం గమనించింది ఏంటంటే కనుక ఒక మానవుడికి తన లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి, ఆ రోగ నిరోధక శక్తి ఆ వ్యక్తిని అనారోగ్యం నుంచి కాపాడుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఆ రోగ నిరోధక శక్తి అంటే ఏంటి అంటే ఇది మనం గమనిస్తే ఇది పరమాత్మ యొక్క చైతన్య శక్తి మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని కనుక మనం పరిశీలిస్తే అక్కడ కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా లగ్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గ్రహాలన్నీ కూడా జాతక చక్రంలో లగ్నాన్ని అనుసరించే ప్రవర్తిస్తుంటాయి. కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితంలో లగ్నం అనేది చాలా ముఖ్యం. అలాగే లగ్నం ఏ రాశిలో ఉంటుందో అదే రాశిలో కూడా నవాంశలో కూడా లగ్నం అదే అయినప్పుడు అది వర్గోత్తమం అని మనం చెప్పుకుంటాం. ఈ లక్షణం ఆ వ్యక్తికి చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. వర్గోత్తమం చెందినటువంటి లగ్నం ఏదైనా ఉందంటే కనుక ఆ వ్యక్తికి చక్కటి అనారోగ్యం పాలు కాకుండా చాలా కాపాడుతుందని మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా శుభగ్రహాలైనటువంటి గురు, శుక్రుడు, బుధుడు కనుక లగ్నంలో ఉంటే చాలా ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంచి ఆరోగ్యం వీరికి లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే శుభగ్రహాలు కనుక కోణ స్థానాల్లో ఉంటే కనుక చాలా చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాకుండా లగ్నం పైన శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎటువంటి సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లగ్నాధిపతి ఏ భావంలో స్థితి పొందితే ఆ భావానికి ఆ లగ్నాధిపతి పైన శుభగ్రహ దృష్టి కనుక ఉంటే ఆ వ్యక్తి చాలా చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాడని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే లగ్నాధిపతి తన యొక్క మిత్రగ్రహాల భావాల్లో ఉంటే, మిత్రగ్రహాల క్షేత్రాల్లో ఉంటే, లేదంటే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇతడు పొందేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే లగ్నాధిపతికి కానీ లగ్నానికి కానీ ఎలాంటి పాపగ్రహ దృష్టిలు లేకపోతే కనుక ఆ వ్యక్తి చక్కటి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 3, 6, 11 ఈ భావాలు ఈ క్రూర గ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి రోగ నిరోధక శక్తి అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్యం పాలు కాకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తి ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎప్పుడైతే శుభగ్రహాలు కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నప్పుడు వ్యక్తికి పూర్తిగా అనుకూలమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే కేంద్ర స్థానాలు అనేటివి జాతక చక్రానికి మూల స్తంభాలు లాంటివి. కాబట్టి ఇక్కడ 1, 4, 7, 10 ఈ స్థానాల్లో కనుక శుభగ్రహాల యొక్క ప్రస్తావన కనుక మనం గమనిస్తే ప్రాచీన గ్రంథాల్లో చూస్తే కనుక అంత అనుకూలం కాదు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ ఆరోగ్యం విషయంలో కనుక చూస్తే కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు చాలా చక్కటి ఆరోగ్యం ఉంటుంది. అలాగే కేంద్రాలలో శుభగ్రహాలు నీచ పొందిన లేదంటే వక్రస్థితిలో ఉన్నప్పుడు కానీ చూస్తే కనుక ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని సూచించేటువంటి భావాలు ఏవంటే కనుక ముఖ్యమైనటువంటిది లగ్నం ఏదైతే బలంగా ఉంటుందో ఆ వ్యక్తి చాలా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. లగ్నం ఎప్పుడైతే బలహీన పడుతుందో లేదంటే లగ్నంలో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయో లేదంటే లగ్నం పైన పాపగ్రహ దృష్టి ఏదైతే ఉంటుందో లేదంటే లగ్నాధిపతి నీచ స్థితిలో ఉంటాడో అటువంటి సమయంలో ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బంది సమస్యలు అనేటువంటి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జాతక చక్రంలో అశుభ యోగాలు కనుక ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్యాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లగ్నాధిపతి అస్తంగత్వం పొందడం లేదంటే శత్రుభావాల్లో ఉండడం, శత్రు క్షేత్రాల్లో ఉండడం, అంటే 6, 8 స్థానాల్లో లగ్నాధిపతి ఉన్నప్పుడు లేదంటే లగ్నాధిపతి పైన పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు యుతి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అనారోగ్యం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గ్రహాల వల్ల వ్యక్తి యొక్క జీవితంలో ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది కనుక మనం గమనించడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే నేను ఇక్కడ చేయాలనుకున్నాను. దాని గురించి మీకు వివరిస్తాను. అయితే ఏ గ్రహాలు ఎలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి అనారోగ్యాన్ని కల్పిస్తాయనేది కనుక మనం చూస్తే రవి శనైశ్వరుడు కలిసి కనుక 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పక్షపాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది రవి శనైశ్వరుడు కలిసి 8వ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే శుక్రుడు శనైశ్వరుడు కలిసి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి క్షయ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు, దీనివల్ల ఆ వ్యక్తి తన యొక్క జీవితాన్ని కోల్పోయే అవకాశాలు. శనైశ్వరుడు శుక్రుడు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉంటారో ఆ వ్యక్తికి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య అనేటివి ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడి ద్వారా, రవి ద్వారా ముఖ్యంగా గమనిస్తే రక్తానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా అతడు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. రవి ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో రక్తానికి సంబంధించినటువంటి రోగాలకు కారకుడవుతాడని చెప్పుకోవచ్చు. అలాగే శనైశ్వరుడి ద్వారా నరాలకు సంబంధించినటువంటి రోగాలు శనైశ్వరుడి ద్వారా ఆ వ్యక్తికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బృహస్పతిని, బుధుని కనుక మనం చూస్తే వీరి యొక్క దశ అంతర్దశల్లో ఎక్కువగా విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బృహస్పతి, బుధ దశల్లో కనుక మనం గమనిస్తే విష జ్వరాలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే శనైశ్వరుడు, కుజుని కనుక మనం చూస్తే వీరి ద్వారా, ఈ గ్రహాల ద్వారా వ్యక్తికి చెవుడు లేదంటే తలనొప్పి, శిరస్సుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటివి ఇబ్బందుల్ని ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శని కుజుల యొక్క కలయిక, శని కుజులు అలాగే రాహు కూడా అక్కడే ఉంటే కనుక ఒక వ్యక్తికి తన యొక్క జీవితంలో వీర్య నష్టం అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది, వీర్యాన్ని నష్టపోవడం. అలాగే కుజ శుక్రుల యొక్క కలయిక కనుక మనం చూస్తే గర్భస్రావానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి గురులు, బృహస్పతి రవిని కనుక మనం గమనిస్తే కనుక వీరి యొక్క కలయిక, వీరి యొక్క యుతిని కనుక గమనిస్తే పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శనైశ్వరుడు అలాగే రాహు, శుక్రుడు, చంద్రుడు వీరి యొక్క కలయిక ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక రకమైనటువంటి ఉన్మాదం, ఒక రకమైనటువంటి పిచ్చి, ఒక రకమైనటువంటి మనస్సు ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని, రాహు, శుక్ర, చంద్రుడి యొక్క కలయిక, ముఖ్యంగా శనైశ్వరుడి యొక్క కలయిక కనుక గమనిస్తే, చంద్రుడి యొక్క కలయిక కనుక గమనిస్తే ఇలాంటి అవకాశాలు తన యొక్క జీవితంలో ఆరోగ్యం విషయంలో
సమస్యని సృష్టిస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గురు శుక్రుల యొక్క కలయికను కనుక మనం గమనిస్తే పచ్చకామర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పచ్చకామర్లకు అవకాశాలు. అలాగే శని రవులను కనుక మనం గమనిస్తే శనైశ్వరుడు రవి ఎప్పుడైతే వీరి కారణంగా ఆ వ్యక్తికి ధనుర్వాతం అనేటువంటి అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శనైశ్వరుడు రవిని కనుక మనం చూస్తే, అలాగే శనైశ్వరుడు రవి కుజుడు కలిసి ఉన్నప్పుడు ఆ దశ యందు ఇటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే శనైశ్వరుడి వలన సర్వాంగ పక్షపాతం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పక్షవాతం శనైశ్వరుడు కారణంగా ఇలాంటి అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఆ వ్యక్తి జీవితంలో ఉంటుంది. అలాగే చంద్రుడు శుక్రుడు యొక్క కలయిక వలన వ్యక్తులకు కుష్టు వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడు శుక్రుడు వీరి వలన ఈ రెండు గ్రహాల కలయిక వలన కుష్టు వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సూర్యుని కనుక మనం గమనిస్తే సూర్యుడి ద్వారా ముఖ్యంగా రాచకురుపులకు అవకాశాలు, కుజుడి వలన వ్రణాలకు సంబంధించినటువంటి అనారోగ్యం, అలాగే శనీశ్వరుడి వలన సకల వాత రోగాలు, అజీర్ణాలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడి వలన మనం ఇంకా గమనిస్తే కనుక కలరా కూడా వచ్చేటువంటి అవకాశం. సహజంగా మనం గమనిస్తే కనుక 6, 8, 11, 12 ఈ స్థానాలను మనము పాపస్థానాలుగా తీసుకుంటాం. ఇందులో అష్టమ స్థానాన్ని ఎందుకు పాపస్థానంగా తీసుకోవాలని మనం గమనిస్తే కనుక ఇది భాగ్యస్థానానికి వ్యయస్థానం అవుతుంది. వ్యయస్థానం అవడం కారణంగా దీన్ని పాపస్థానంగా చెప్పుకుంటున్నాం. అలాగే అష్టమాధిపతి ఎప్పుడు కూడా శుభాన్ని ఇవ్వలేడు. ఇటువంటి అష్టమాధిపతి లగ్నాధిపత్యం తీసుకుంటే కనుక ఖచ్చితంగా శుభాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అనేది మనకు తెలుసు. అష్టమ స్థానం అనేది ఆయుస్థానం కాబట్టి దీని వలన లగ్నానికి ఆధిపత్యం తీసుకోవడం వలన ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆకస్మికంగా ధనలాభం రావడం, లేదంటే వారసత్వ సంపద పొందడం, ఆస్తిని పొందడం ఇలాంటివి అనుకోకుండా అతని యొక్క జీవితంలో జరుగుతాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో మనం ఈ అష్టమ స్థానాన్ని దుస్థానం కాదని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపైన ఇంకా మరిన్ని వివరణలు తర్వాత వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంటే రోగ చికిత్సకు సంబంధించినటువంటివి మరియు రోగ నివారణకు జాతక చక్రంలో మనం ఎలాంటి సూచనలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, జాతక చక్రాన్ని పరిశీలించి ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని గురించి కూడా మనము తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదములు.